గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. దయచేసి నాకు చదవడానికి ఎవరికి సహాయం చేయండి. 1వ వచనం మాత్రం చదవండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. త్వరగా చదవాలి, ఎవరైనా చదవగలుగుతున్నారు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం ముందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. చాలండి. థ్యాంక్ యూ ప్రియ తండ్రి. ఈ ఉదయ కాలం మీ పరిశుద్ధ పాదముల యొద్దకు అపరిశుద్ధమైన మేము రావడానికి నీ ప్రియకుమారుడును మా రక్షకుడైన క్రీస్తు యేసును ఈ లోకమునకు దారాదత్తం చేసి ఆ రక్తం ద్వారా అపరిశుద్ధమైన వారిని పరిశుద్ధపరిచి పరిశుద్ధ దేవుడకు మీ పాదములు తాగడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి మీ శ్రేష్టమైన అమూల్యమైన శాశ్వతమైన ప్రేమను బట్టి వందనాలు ప్రభు. మరి కొద్ది మాటలు మీరు వీసి వడ్డిస్తే మా హృదయాంతరంగాల్లో నెమ్మది, మా బ్రతుకులకు సేద తీర్చుట మాత్రమే కాక నా ప్రభువును రక్షకులను క్రీస్తు మనకు మహిమకరంగా ఉన్నట్లు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, మా సమయం ఆశీర్వచనకరంగా మలచమని ప్రభు క్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. ఇక్కడ ఒక చక్కని మాట రాయబడింది. మనమందరం ఇప్పుడు జూమ్లో ఉన్నాం, లింక్లోనో జూమ్లో ఉన్నాం, తదుపరి మందిరానికి పోతా ఉంటాం. ఏది ఏమైనా ప్రభువును అంగీకరించి ప్రభుతో సహవాసం చేస్తూ ప్రభు ఎడల మనకున్న ఆ జిజ్ఞాసను వ్యక్తం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన మీద ఉన్న ఆశను మనం మరింత బలోపేతం చేసుకోవడానికి మనం సన్నద్ధులు విన్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో లోకం దాని ఆశల చేత గాఢ నిద్రలో ఉంటే మనం ప్రభు కొరకు రావడానికి, మనం ఏదో దేవుని దగ్గర నేర్చుకోవడానికి, సరి చేసుకోవడానికి, బాగు చేసుకోవడానికి, దిద్దుకోవడానికి మనం వచ్చాం. అయితే వచ్చిన మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలి? ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే ఒక శ్రేష్టమైన మాట ఉంది. ఇక్కడ నేను ఒక మాట దగ్గర ఆఫ్ చేశాను. ఎక్కడ ఆఫ్ చేశానండి? చూచితిని. యెషయా చూశాడంట. ఏం చూశాడు? అత్యున్నతమైన సింహాసనం ముందు ప్రభువు ఆసీనుడై ఉండగా చూచాడు. యెషయా దేవుణ్ణి చూడటం కాదు, దేవుని యొక్క స్థాయిని చూశాడు, దేవుని యొక్క ఘనతను చూశాడు, దేవుడు ఉన్నటువంటి ఆ యొక్క స్థానాన్ని చూశాడు. అంటే అబ్జర్వ్ చేశాడు. తను లీనమైతేనే, దేవునితో లీనమైతేనే తను ఏమై ఉన్నాడో తనకు అర్థమయ్యేది. మనం చాలాసార్లు కాదు, సుమారుగా మనము వెళ్తాం, మందిరానికి వెళ్తాం, ప్రార్థన చేస్తాం, ప్రభుతో ఉంటాం, ప్రభు నందు ఉంటాం, ప్రభు కొరకు మనం జీవిస్తుంటాం. కానీ మన జీవితాల్లో మనం చూడాల్సింది చూడం. ఎప్పుడైతే ఆయనను చూడాల్సిన పరిస్థితులతో చూస్తామో అక్కడ మనకు ఆయన అర్థమవుతాడు. ఎప్పుడైతే ఆయన అర్థమవుతాడో మన జీవితాలు పరిశుద్ధపరచబడతాయి. ఇక్కడ గమనించండి దేవుని పిల్లలారా, ఆయన ఒక మాట చెప్తాడు, నేను చూశాను దేవుణ్ణి అని అంటలా, ప్రభువుని చూడలా. ఆయన సింహాసనం ఉన్నటువంటి ప్రభువుని చూశాడు. ఆ సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. అంటే ఆయన యొక్క సిట్ రైట్, ఆయన యొక్క సిట్టింగ్ పొజిషన్, అయినటువంటి ఆ యొక్క వే ఆఫ్ స్టైల్, లేకపోతే ఆయన యొక్క యాటిట్యూడ్, ఆయన కలిగి ఉన్న దానిని, ప్రభు కలిగిన దానిని ఈయన చూశాడు. చూసి ఆయన ఎలా ఉన్నాడని చూశాడంటే సింహాసనం మీద ఉండటమే చూశాడు, ఆయన యాటిట్యూడ్ చూశాడు. తర్వాత ఆయన గురించి ఒక మాట చెప్తున్నాడు చూడండి, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనను. కంప్లీట్ ఫుల్ఫిల్ చేయబడ్డాడు. ఎలా అంటే ఆయన దేవుడు అన్న సంగతి కంప్లీట్ గా, టోటల్ గా ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొనను, ఆలయమును నిండుకునే అంటారు. ఇక్కడ ఒక మాట నుంచి చెప్తా, ఎప్పుడైతే
మన జీవితాల్లో మనము శ్రమానుభవాల్లోనూ, ఇబ్బందుల కొలిమిలోనూ, కష్టాల కడలిలోనూ దేవుని కొరకై త్యాగం చేయ విషయంలో మనల్ని మనం ప్రాణార్పణంగా అర్పించుకోవడానికి పూనుకొని ఉంటామో, అప్పుడు మన జీవితంలో మనం ఏం చేస్తామంటే ఆయన వైపు చూడటానికి ప్రారంభిస్తాం. ఆయన వైపు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో, చూస్తున్నటువంటి పరిస్థితులు ఆయన మనకు అర్థమవుతాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం అంటే ఆ యెషయా చుట్టూలో కాదు, మరొక ఆయన్ని చూద్దాం. నూతన నిబంధనలో అపోస్తలుల కార్యము 7వ అధ్యాయం 51వ వచనాన్ని కూడా చూద్దాం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరుచుకున్న మీ పితరుల వలె మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. చాలు ఇక్కడ మనం గమనించాల్సింది అధ్యాయం మనకు అర్థమైపోయింది. ఎవరు తను? స్టెఫను ఏం చేశాడంటే దేవుని వైపు చుట్టూ, ఆకాశ వైపు చూస్తూ మొదలెట్టాడు. ఎప్పుడు స్టెఫన్ని బంధించి చంపబూనుకుని రాళ్లతో కొట్టి కఠినమైన పరిస్థితులు ఉన్నప్పుడు, అంటే ఇదంతా నేను చెప్పలేదు, ఆయన ఆకాశం వైపు చూసినప్పుడు వారేమిటో అర్థమైంది, స్టెఫనుకు తనేంటో అర్థమైంది. అప్పుడు ఎప్పుడైతే దేవుని వైపు చూశాడో, తనకున్నటువంటి స్థానాన్ని బట్టి తను రోషం కలిగిన వాడుగా, అంటే పరిశుద్ధతను తనకి కలిగినటువంటి వాడుగా మనం ఇక్కడ గమనిస్తాం. రెండోది, పరిశుద్ధత కలిగి ఉండడం మాత్రమే కాదు, ఎదుటి వారి యొక్క స్థితిగతులను కూడా అర్థమైంది. ఎప్పుడైతే మనమేంటో అర్థమైతే, ఎదుటి వారి యొక్క పరిస్థితి అర్థమైతే, క్రైస్తవ జీవితం నడవడి క్రమబద్ధీకరణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం క్రమబద్ధీకరణ, మన క్రైస్తవ జీవితం చేసుకోవాలంటే మొట్టమొదటిగా మనము కలిగి ఉన్న దేవుడు ఏమై ఉన్నాడో చూసుకోవాలి. ఆయన వైపు చూస్తున్నప్పుడు మనకి విషయం అంతా విశదీకరించబడుతుంది. ఎప్పుడు విశదీకరించబడుతుంది అది కూడా అంటే, చూడండి, ఒకటి దేవుని వైపు చూశాడు. అక్కడ దేవుడు ఒక స్థానాన్ని యెషయా గమనించాడు. తర్వాత యొక్క అంచు మొత్తము దేవాలయంలో నింపబడిందంట. హృదయము, మనం ఇక్కడ దేవాలయం అంటే నూతన నిబంధనలకు వచ్చి మీ దేవుని ఆలయం ఉందని, ఈ దేవాలయములో కంప్లీట్ గా పరిశుద్ధతతో నింపబడి ఉండాలని. ఎప్పుడైతే అంచులు అంచులు మనం నూతన నిబంధనలకు వచ్చేసరికి అంచు తాకితే చాలు, రక్తస్రావంగా స్త్రీలు కూడా బాగుపడతారు. ఆయన తాకితే చాలు పాపం పోతుంది, ఆయన తాకితే చాలు శరీర స్వస్థత కలుగుతుంది. అంటే ఆయనతో ఏమాత్రమైనటువంటి అనుసంధానం కలిగి ఉంటే చాలు, టోటల్ గా హృదయము సంబంధించిన పరిశుద్ధత, శారీరక సంబంధించిన బలహీనతలతో సహా శుద్ధీకరించబడతాం. కాబట్టి ముందుగా మనము ఆయన వంక చూడాలి. ఆయన వంక చూసినప్పుడు మనకి ఈ స్టెఫను వలె పరిశుద్ధతను మన పరిశుద్ధత మనకు అర్థమవుద్ది. రెండోది, ఆయన వంక చూసిన తర్వాత ఏమర్థమవుద్ది మనకు అనేదాన్ని మనం చూసే ముందు ఆయన వైపు చూస్తే ఏమర్థమవుద్దో, ఆయన వైపు చూడకపోతే మన తలంపులు ఎలా ఉంటాయో చూద్దాం. యెషయా గ్రంథం 31వ అధ్యాయంలోనికి వస్తే, యెషయా గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. నేను నా కనులతో నిబంధన చేసుకుంటుని, కన్యకును నేను ఎలాగా చూడగలను. సారీ అయ్యగా. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టక అంటే చూడలా, దేవునితో ఉన్నాడు కానీ లక్ష్య పెట్టలే అంటే చూడలేదు. చదువునా, యెహోవా యొద్ద విచారింపకయు, ఆయన ఎక్కడున్నాడో కూడా ఈయన అబ్జర్వేషన్ లేదు. ఇక్కడ యెషయా ఏం చేశాడంటే దేవుని వైపు చూశాడు. ఇక్కడ
పరిశుద్ధ దేవుని వైపు చూడలేదు. రెండోది, ఆయన సింహాసనం మీద ఉన్నట్టు చూశాడు. ఇక్కడ ఎక్కడున్నాడో అక్కడ విచారించలేదు. చదువుమ్మా. సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ఇక్కడ గమనించండి, ఇక్కడ దేవుని వైపు చూచిన వారికి ఏం జరుగుతుందో మనం వెళ్దాం. ఇక్కడ దేవుని వైపు చూడకుండా, ఆయన ఆశీనుడై ఉండేట చూడకుండా, చొక్కాయి అంచులు దేవాలయం నిండిన సంగతిని అబ్జర్వేషన్ చేయకుండా ఉన్న వారికి ఏమవుతుందంటే, వారు వేటిని చూస్తారంటే గుర్రములను, రథములను, రౌతులను చూస్తారు. ఈ మూడు ఏమిటిదంటే కంప్లీట్ గా ఎప్పుడైతే దేవుని దగ్గర ఉండి కూడా దేవుణ్ణి చూడడం విచారింపారు లక్ష్య పెట్టని వారికి, వారి హృదయములో గుర్రములు, రథములు, రౌతులు, నేత్రాశ, శరీరాశ, జీవబడంబాలు. ఎలా వాటిని మనం చెప్పుకోవాలంటే, గుర్రములు అంటే స్వారీ, అది మనసుకు సంబంధించిన విషయం అనమాట. ఎంత దూరమైన క్షణంలో పరుగు తెస్తుంది. రథములు ఈ జీవపు డబ్బాలు, రౌతులు శరీరానికి సంబంధించినటువంటి పోషక విధానానికి సంబంధించిన పద్ధతులు. నేత్రాశ, శరీరాశ, జీవడంబాలు ఈ మనం యెహోవా యందు లక్ష్యం ఉంచకపోతే మన జీవితం వాటితో నింపబడి ఎదుగుదల లేక ముళ్ళ కంచెలో పడిన విత్తనములను పోడిన సంధాన అణగద్రొక్కబడిన వారై, ఆధ్యాత్మిక చింతన లేని వారై పతనానికి పరుగులు తీస్తుంటే వారుగా ఉంటారు. కానీ ఇక్కడ యెహోవా ఏం చేశాడు అంటే, తన వైపు దేవుని వైపు చూసిన తర్వాత యెషయాకు ఒకటి అర్థమైంది. 5వ వచనం, 6వ అధ్యాయం 5వ వచనం. అయ్యో నేను అప్పుడు అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి నగు యెహోవాను నేను కనులారా చూచి తిని అనుకుంటుని. చాలు చాలు. ఇక్కడ చూడండి, వీళ్ళు లక్ష్య పెట్టలేదు కాబట్టి వీళ్ళు లోకాన్ని అనుసరించడం ప్రారంభించారు. లోకం వాళ్ళ జీవితంలోకి వచ్చేసింది. ఇక్కడ యెషయా దేవుని వైపు చూశాడు, దేవుని అబ్జర్వ్ చేశాడు, దేవుని యొక్క స్థాయిని గమనించాడు. అప్పుడు తనేంటో తనకు అర్థమైంది. నూతన నిబంధనలకు వచ్చిన స్టెఫెను కూడా ఆకాశం వైపు దేవుని చూశాడు. తనేంటో తనకు అర్థమైంది, ప్రజలేంటో కూడా అర్థమైంది. ఇక్కడ యెషయాకు తనేంటో అర్థమైంది, స్టెఫెనుకి తనేంటో అర్థం అవటం కాకుండా తను చుట్టూ ఉన్నవారు ఎవరు అంటే ముష్కరులన్నా సంగతి అర్థమైంది. ఇక్కడ యెహోవాను లక్ష్య పట్టిన వారికి వారి శరీరము, నేత్రాశ, జీవడంబాలతో నింపబడ్డారు. ఇక్కడ మనము 3 రకాలైన పద్ధతులను చూడగలిగాం. మూడిట్లో యెషయా, స్టెఫెను సేమ్ కండిషన్ లోనే ఉన్నారు, ఒకటే పద్ధతిలో ఉన్నారు. యెషయా తను దేవుని వైపు చూడటం ప్రారంభించుతా తను ఏమిటో అర్థమైంది, తను ఎక్కడున్నాడో అర్థమైంది, తనేమై ఉన్నాడో అర్థమైంది. ఈ దినాన నేను కోరేది ఏంటంటే, వింటున్న మీరు, చెబుతున్న నేను, మనం ఎక్కడున్నాం? యెషయా అంటాడు, అయ్యా నేను అపవిత్రుల మధ్య ఉన్నాను. నేను ముష్కరుల మధ్య ఉన్నటువంటి స్టెఫెను వారిని ఎదిరించగలిగాడు. పరిశుద్ధమైన రోషమును బట్టి, పరిశుద్ధ ప్రభావమును బట్టి. ఇక్కడ యెషయా అంటాడు, ముందుగా నేను ఎదిరించాలంటే ఏం చేయాలంటే నన్ను నేను కడుక్కోవాలి. దేంతో కడుక్కోవాలి? నేను అగ్ని చేత కడగబడాలి. అగ్ని చేత కడగబడాలంటే నేనేమై ఉన్నానని అర్థం కావాలి. నేను అపవిత్రున్నయ్యా. ఎందుకంటే 1వ కీర్తన ప్రకారంగా దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తూ పాపుల మార్గాన్ని నిలుస్తూ అపహాసకులు ఉన్న చోటే నేను ఉంటా. నా స్నేహం లోకంతోనే ఉంటుంది. శరీరాశ, నేత్రాశ, జీవడంబాలనేటువంటి గుర్రములు, రథములు, రౌతుల చేత
ఉంటాను. ఎందుకంటే విచారించను కాబట్టి. నేను విచారిస్తున్నాను, నాకు అర్థమైంది నేను అపవిత్రుడను. నేను ఇంకా 1వ కీర్తన 1వ వచనం ప్రకారంగా కాదు, నేను ఉండక, ఆలోచించకుండా ఉండక, నడవక, నిలవక ఉంటాను. అయితే అలానే చేయాలంటే నన్నేం చేయాలో తెలుసా ప్రభువా? ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తాను, నన్ను కాల్చవా? నన్ను కాల్చవా? ఈ దినాన మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నిన్ను నీవు చూసుకోవడానికి దేవుని వైపు నువ్వు చూస్తే, నీ స్థితి నీకు అర్థమవుతే, నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండా ఉండనట్లుగా జాగ్రత్తగా చూసుకుంటే, 1 కొరింథీ 11:3 ప్రకారంగా మనల్ని మనం విమర్శించుకుంటే మనకు అర్థం అవుద్ది మనం ఏమై ఉన్నామో అన్న సంగతి. ఇప్పుడు మనం ఏమై ఉన్నాం చెప్పండి ఒకసారి. మనం ఇక్కడ ఇతను చెప్తాడు, నేను పాపినై ఉన్నాను, నేను అపవిత్రునై ఉన్నాను, అపవిత్రమైన జనుల మధ్య నేను ఉన్నాను. ముందు నన్ను ఏం చేస్తావుంటే ప్రభువా, నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు, నన్ను ప్రక్షాళన చేయ. ముందు దేవుని వైపు చూస్తే మనం ఏంటో అర్థం అవుద్ది. ఇక్కడ స్టెఫెను దేవుని వైపు చూశాడు కాబట్టి ఆయనకి యెషయాలాగానే తనేమిటో అర్థమైంది. అర్థమైన వాడు ఏం చేస్తాడు అంటే, ఇప్పుడు మరొకసారి మనం అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలోకే వెళదాం. ఏం చేస్తాడో కూడా అక్కడికే మళ్ళొకసారి వెళ్దాం రండి. దయచేసి అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 51వ వచనంలోనికి ఒకసారి మళ్ళా వస్తే, ముష్కర్లారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచుకొనని వారా, మీ అది పితరుల లోపరచల హృదయానికి, దేవుని వాక్యానికి, దాన్ని అవయవాన్ని మీ పితరుల వారే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. నాకు తల్లి ఒక్క మాట, ఇక్కడ మనకి మనస్సాక్షి ఒకటి ఉంది. మనస్సాక్షికి పరిశుద్ధాత్ముడు కార్యం చేయడానికి అప్పగించుకొనకపోతే, పరిశుద్ధాత్మని యొక్క ఆ కాపుదలలో, ఏలుబడిలో మనం లేకపోతే, మన హృదయము, మన చెవులు, మనం గనక పరిశుద్ధాత్మ ద్వారా దేవుని వాక్యానికి గనక లోబడకపోతే, మన జీవితంలో ముష్కరత్వానికి తావు తీయబడతాము. మనం ఇది అర్థం కావాలంటే స్టెఫెను వలె ఆకాశం తట్టు, యెషయా వలె దేవుని యొక్క స్థానాన్ని మనం చూడాలి. దేవుని యొక్క స్థానాన్ని చూసినప్పుడు అప్పుడు యెషయాకి అర్థమైంది నేనేమిటో అనేది. ఇక్కడ ఆ స్టెఫెను గారికి అర్థమైంది నా చుట్టూ ఉన్నవారు ఏమిటో అని. యెషయా కూడా చెబుతాడు, అపవిత్రమైన మనుషుల మధ్య నేను ఉన్నాను అన్నాడు. ఇక్కడ వారు ముష్కరులు అని చెప్పడానికి ధైర్యం కలుగుతుంది. నువ్వు ముష్కరుడు కాకపోతేగా ముందు, ఇందాక మనం చెప్పుకున్నట్టు యెషయా మరి కొరింథీయులకు రాసిన పత్రిక 11:3 ప్రకారంగా మనల్ని మనం విమర్శించుకున్న విమర్శకు గురికాం కదా. అందుకు మనం ఏం చేయాలి? గమనించండి మరొకసారి, మనం పరిశుద్ధమైన రోషము, కోపము కలిగిన వారు ఉండాలి. ఇక్కడే మనం 54వ వచనంలో వారి మాటలు విని కోపంతో మండిపడ్డారు. ఎందుకు? స్టెఫెను కోపమును చూసి వీరి కోపం వచ్చింది. ఇద్దరిలో కోపం ఉంది. స్టెఫెనులో కోపం ఉంది, వీరిలో కోపం ఉంది. గమనించాలి, స్టెఫెనులో కోపం పరిశుద్ధమైన కోపం. ఇది యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్నటువంటి 1వ వచనంలో నింపబడిన పరిశుద్ధమైన చూపు. 31లో ఉన్నటువంటి ఆ యొక్క లోకం చూపు వీళ్ళకుంది. ఇక్కడ కూడా లోకం చూపు 54వ వచనంలో కూడా లోకం చూపు ఉంది. ఎలా ఉంది? కోపం వచ్చిందంట. ఆయన చెబుతుంటే సరి చేసుకోవడానికి ఇష్టపడలా. వాళ్ళు పళ్ళు కొరకటం ప్రారంభించారంట. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడే ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వం నిలిచియుండుటయు చూచి, దేవుని కుడిపార్శ్వన కూర్చుండి సింహాసనాసీనుడై నిల్చుండి కూర్చుండి ఆసీనుడై ఉండేదా. చూశాడు, యెషయా చూసినట్టు.
నీ చూపు ఆయన్ని ఘనతను చూస్తే నీ నీ యొక్క ఘనహీనత నీకు అర్థమవుతుంది. ఆయన యొక్క స్థాయిని చూస్తే నీ స్థాయి నీకు అర్థమవుతుంది. దేవుని పిల్లలారా, ఇక్కడ చక్కగా క్లియర్గా రాయబడుతుంది. వీళ్ళిద్దరిని జ్ఞాపకం చేసుకుందాం. 31వ అధ్యాయం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్దాం. ఎప్పుడైతే దేవుని వైపు చూశాడో వెంటనే అర్థమైపోయిన, ప్రభువా నేను పాపిని, ఎందుకంటే నేను అపవిత్రమైన పెదాలు కలవాడిని, నన్ను నువ్వు ఆ పవిత్రత కావాలంటే, అపవిత్రత పోయి పవిత్రత కావాలంటే నన్ను బర్న్ చేయి, కాల్చి ప్రభువా, నన్ను శుద్ధీకరించు ప్రభువా. నేను నశించిపోతున్నాను, నశించి పరిస్థితుల మధ్య నేను ఉన్నాను. నాకు ఇప్పుడు అర్థమైంది తేడతల్లంగా. ఏం అర్థమైందంటే నువ్వు ఎలాంటి వాడువో నాకు అర్థమైంది, ఎక్కడున్నావో అర్థమైంది. నేను కనులారా చూచుతున్నానయ్యా నిన్ను. నువ్వు రాజువును, సైన్యములకు అధిపతి అయ్యి, సింహాసనాసీనుడు అయ్యి, నీవు ఉన్నటువంటి స్థానం నాకు అర్థమైపోయింది. అమ్మో, అంత స్థాయి కలిగిన నువ్వెక్కడ? ఆఫ్టర్ ఆల్ నేనెక్కడ? నేను మనకి కలుగుద్ది నేను అనేది. ఈ యెషయా నేను అంటూ ఉంటాడు. మనమేమంటాం? నేను కూడా అంటాం. నేను వాక్యం బోధిస్తున్నా, నేను నడిపిస్తున్నా, నేను పాడుతున్నా, నేను బోధిస్తున్నా, నేను సంఘంలో స్థానంలో ఉన్నా, నేను తెల్లవారుజామునే మేము జూమ్లో ఉంటామండి, తెల్లారి ఇతరులతో మాట్లాడుతాం అన్నాడు. నేనా? బ్రదర్ లేదు బ్రదర్, నేను తెల్లవారుజామున వెంటనే నేను తెల్లవారుజామునే లెగిస్తాను, 4ంటికే లెగిస్తాను, ప్రార్థన చేసుకుంటాను. ఎందుకు నీ ప్రార్థన? దేవుని అర్థం చేసుకోలేని ప్రార్థన. 5 గంటల నుంచి 6 వరకు జూమ్లో ఉంటాం బ్రదర్. ఎందుకు? ప్రయోజనం ఏంటి? నిన్ను నువ్వు విమర్శించుకోకపోతే, దేవుని దగ్గర నీ స్థానం ఏంటో, దేవుని స్థానం ఏంటో నువ్వు గమనించకపోతే, కాబట్టి మనం ఏం చేయాలంటే, దేవుని పిల్లలారా, దేవుని వైపు చూడటం ప్రారంభించాలి. చూసే విధానంలో ఆ యొక్క మార్పును గమనించాలి. ఇక్కడ ఆ అమ్మాయి మనం చదివిందాక చెప్పుకున్నాం, ఆ చొక్కా అంచు తాకినటువంటి ఈ అమ్మాయిని గురించి మనం చెప్పుకున్నాం. రక్తస్రావ స్త్రీ గురించి చెప్పుకున్నాం. ఆ అమ్మాయి అంతగతం ఎంతమంది వస్త్రాలు కుట్టలా, ఎన్ని చోట్ల తిరిగింది, కానీ తను తాకిన విధానం, తాకినటువంటి రీతి, ఆ యొక్క కమిట్మెంట్ దేవుణ్ణి గణపరిచినది. తను ఎప్పుడో హృదయంలో గణపరిచేసింది కాబట్టే తాకితే చాలు. అంటే ఆయన స్థాయి ఎంత స్థాయి అంట, ఆయన చేపెట్టక్కర్లా, ప్రార్థన అనక్కర్లా, యేసు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ఆయన గంభీరమైన మాటలేం అక్కర్లా. యేసు ప్రభు వారు కాబట్టి యెహోవా నామములో నిన్ను నీ అనారోగ్యం పోవును కాక అని చెప్పక్కర్లా, అవదాశించలా. ఈయన అన్నిటికంటే అధికారం కలిగిన వాడు సంభూతుడై ఉన్నాడన్న సంగతి హృదయంలోనే చూచింది కాబట్టి వెంటనే ఈమె స్వస్థతను ఉండటానికి, అంటే హృదయంలోనే జరిగిన మార్పును బట్టి శారీరక మార్పు వచ్చింది. అంటే యెషయా గ్రంథం 31 ప్రకారంగా గుర్రములు, రథములు, రౌతులను ఆశ్రయించింది. ఒకప్పుడు లక్ష్య పెట్టలేదు, ఇక్కడ లక్ష్య పెట్టింది. 1వ వచనం ప్రకారంగా, అక్కడ 31:1 ప్రకారంగా లక్ష్య పెట్టగా అప్పుడు ఉంది. ఇప్పుడు 1వ వచనం ప్రకారంగా లక్ష్య పెట్టింది. తన జీవితంలో ఎంతో అద్భుతాన్ని చూడగలిగింది. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో మనం అద్భుతాన్ని చూడవలసిన వారం అయి ఉన్నాం. చూడాలంటే ముందు జరగాల్సిన అద్భుతం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు తానే పాపమును గుర్చి నువ్వు ఉన్నటువంటి లోకమును గుర్చి ఒప్పింప చేసినప్పుడు మీరేం చేయాలంటే పరిశుద్ధాత్మను ఎదిరించు వారు కాకుండా ఉండాలి. ఇక్కడ మనం చెబుతున్నాం, మీ పితరుల వరే మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించున్నారు. అంటే అప్పగించుకోరు, కమిట్ అవ్వలేరు.
మనం రామపత్రిక చూసినప్పుడు 12వ అధ్యాయంలో మీరు సజీవ యాగముగా మీ శరీరమును దేవునికి అప్పగించుకోండి అని రాసి ఉంటుంది. సజీవ యాగంగా. చాలా కష్టమైన మాట. ఎప్పుడు మనం ఆయన చూసినప్పుడు, అపవిత్రత మనకు అర్థమైనప్పుడు, అపవిత్రమైన పెదవులు మనం కలిగినప్పుడు మన జీవితాల్లో మనకి అర్థమవుతాయి. ఏం అర్థమవుతుందంటే మనం బ్రతుకున్నామే కానీ మన జీవితం పాపానికే ఉంది అని. కానీ ఆయన ఏమంటే సజీవ యాగంగా మీ శరీరాన్ని దేవునికి సమర్పించుకోండి. బ్రతుకుండాలంట, అప్పగించుకోవాలంట. మీ అవయవాలంటే ఏంటి? గలతీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడరా. ప్రభు క్షమించండి. కొలస్సీ పత్రిక 3:5 అనుకుంటా ఒకసారి. కొలస్సీ 3:5. భూమి మీదన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామోత్రతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. చాలు. ఇప్పుడు మీ శరీరము సజీవ యాగంగా అంటే జీవంతో ఉండంగానే మీ శరీరం జీవంతో ఉండాలి, కానీ చంపేయాలి. ఏంటిని చంపాలి? మీ అవయవాలను చంపాలి. ఏంటవి? గుర్రములు, రథములు, రౌతులు. అవి మనకు ఇప్పుడు ఏంటి? శరీర అవయవాలు ఏంటి? మనం చదువుకున్నప్పుడు మనం కాళ్ళు, చేతులు, ముక్కు, చెవి, ఇవేగా. అవును కదండి, అవే కదా మన అవయవాలు. వాటిని అపోస్తలుడు పౌలు రాస్తూ చెప్పాడు, మీ అవయవాలు జారత్వము, అపవిత్రతను, కాముకత్వము, అపవిత్రత. ఇదేంటి? అవయవాలంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, నోరు, ఇవి కదా. మరి ఏం రాస్తాడంటే అవునండి, అవి పుట్టించేవే. నీ కన్ను చేసే చూపులో ఉన్న వెలిచూపులో ఉన్నటువంటి ఆ యొక్క కామాతురత, అదొక అవయవమే కదా. దాన్నే చెప్తున్నాడు. నీ కంటిలో ఉన్న అపవిత్రత, నీ కన్ను ద్వారా పుట్టిన కామాతురత ఉందే, నీ అంతరంగంలో ఇగో గుర్రములనే ఆ పరుగులు తీసే దురాశ ఉందే, నీ ధనం మీద నువ్వు పెట్టుకునే విగ్రహారాధన ఉందే, భయంకరమైన పాపంతో నింపుకున్న జారత్వము, అపవిత్రత అనేవి నీ జీవితాల్లో అవయవాలుగా నువ్వు కలిగి ఉండి నువ్వు శరీరంతో సజీవం ఉంటే ప్రయోజనం లేదు. సజీవ యాగం చేయాలి. పాత నిబంధనలో యాగం చేసేవాళ్ళు. ఏంటి యాగం చేసేవాళ్ళు? సజీవ యాగం చేశారండి ఎప్పుడైనా పాత నిబంధనలో? ఒక్కడుగు కొద్దిగా. అమ్మ మీరు సమాధానం చెప్పండి. ఉదయకాలం మనమందరం ఫ్రెష్ అవుతాం. ఎప్పుడైనా పాత నిబంధనలో సజీవంగా బ్రతుకున్న వాటిని యాగం చేశారా? తెలిసిన వాళ్ళు ఒక మాట చెప్పండి. బతుకున్న వాటిని ఎప్పుడు యాగం చేయాలి? బలిచ్చి, అంటే చంపి రక్తం చిందించిన తర్వాత వాటిని యాగం చేశారు, అంటే కాల్చారు. ఇక్కడ బ్రతికుండంగా మనం యాగం చేయాలి. చంపి యాగం చేయాల్సిన పని లేదు, బ్రతికుండంగానే యాగం చేయాలి. ఎందుకంటే ఈ కొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్యలో ఒకటి జరిగిపోయింది, యాగం అయిపోయింది. నీ కొరకు, నా కొరకు, మన కొరకు సజీవ యాగంగానే కాదు, సమస్తమును యాగము చేయబడ్డాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో. ఇక రక్తం చిందించాల్సిన పని లేదు. హెబ్రీ 10:4 ప్రకారంగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం మానవుని పాపం నుంచి నేను వేరు చేయటం అసంభవం. కాబట్టి ఇంక నీకు అట్లా అక్కర్లేదు. ఇంకా నువ్వు సజీవయాగంగా నువ్వు బ్రతుకుండాలి. నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్న అవయవాలన్నీ చావాలండి. ప్యారలైజ్ అంటారే, చచ్చుబడిపోని అంటారే, అలా అవ్వాలి. అవేమయ్యి నీ వెలిచూపు పోవాలి, నీ మోహపు చూపు పోవాలి, ధనం మీద నీ ఆశ పోవాలి. చాలాసార్లు మనకు అవసరాలు ఏం చేస్తాయంటే ఆశను పుట్టిస్తాయి. మన అవసరాలు మనకు ఆశను పుట్టిస్తాయి. అవసరం తీర్చబడే కొరకు మీరు గమనిస్తున్నారో లేదో, మీరు నెల వాగ్దానం చదువుతారు. ఏమిటది? మీకు తెలుసా? ఆర్బిఐ అకౌంట్ అండి అది. ప్రపంచ బ్యాంకు అకౌంట్ నెంబరు మీరు చదివేది ఏంటంటే అది
క్రీస్తు యేసు మహిమైశ్వరుని మీ ప్రతి అవసరము తీర్చం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! మన బ్యాంక్ పేరు పిలుపులకు రాసిన పత్రిక, మన పిన్ కోడ్ 419. మన బ్యాంక్ పేరు ఏంటో తెలుసా? పిలుపులకు రాసిన పత్రిక. మీకు ధనాశ అక్కర్లా. ఈ బ్యాంకుతో మీరు సంబంధం కలిగి ఉండండి. అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నా బ్యాంకులో పిలుపులకు రాసిన పత్రికలో మీ అకౌంట్ ఓపెన్ చేసుకుని మీ పిన్ కోడ్ 419 పెట్టుకోండి. ప్రతి అవసరత తీర్చును. ప్రతి అవసరం. ఇంకా నీకు ధనాశ ఎందుకు? దౌర్భాగ్యంగా ధనాశ అక్కర్లా. ఎప్పుడైతే దేవుని పిల్లలారా మనము ఇదిగో బతికుండి సజీవ యాగంగా అక్కడ మనం గమనించాము. అపవిత్రత మనకు పోతే, అపవిత్రమైన పెదవులు మనం కాల్చబడితే, అపాద మస్తకం మన దేవునికి అప్పగించుకుంటే నేను చచ్చినా పర్వాలేదు అనుకుంటాం. స్టెఫన్ లాగా ముష్కరులారా అంటాం. అంటే ముష్కరత్వాన్ని ద్వేషించి, క్షమించండి, ముష్కరత్వాన్ని ద్వేషించాలంటే నువ్వు ముందుగా క్షమించండి. ఒక్క నిమిషం. ముష్కరత్వం నీలో నుంచి పోవాలంటే నువ్వేమై ఉండాలో అర్థమైతే, నువ్వు పాపం అని తెలిస్తే పాపాన్ని నువ్వు ద్వేషిస్తావండి. నువ్వు ముష్కరుడైతే ముష్కరత్వాన్ని ద్వేషిస్తావండి. నువ్వు అపవిత్రం అని తెలిస్తే అపవిత్రతను ద్వేషిస్తావండి. ఎప్పుడు పరిశుద్ధాత్మను లక్ష్య పెట్టి దేవుణ్ణి నీవు సింహాసనాశీనుడుగాను, ఇశ్రాయేలు రాజుగాను, చొక్కాయి అంచులు మందిరం నింపబడిన రీతిగా నీవు చూస్తే తప్పనిసరిగా నీ అపవిత్రత నీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే నీకు అపవిత్ర అర్థమవుతుందో సజీవ యాగంగా నీవు దేవునికి సమర్పణ చేసుకుంటావు. చేసుకుని ఏం చేస్తావు? ఆగవు. ఒకటి, దేవుని వైపు చూడాలి. రెండు, నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు చూస్తావో, రెండు, నీ వైపు నువ్వు చూసుకుంటావు. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కనబడిననే అర్థమవుతుంది. చూసుకున్న తర్వాత అక్కడ ఏం జరుగుతుంటే పశ్చాత్తాపడటం ప్రారంభమవుద్ది. నేను అపవిత్రుని కాబట్టి నన్ను కాల్చు అంటంలో పశ్చాత్తాపం ఉంది అక్కడ. ఎప్పుడైతే పశ్చాత్తాపం ఉందో దేవుడు కడగటం ప్రారంభిస్తాడు. 3, దేవుని వైపు చూడాలి. రెండవదిగా తన వైపు తను చూసుకోవాలి, చూస్తూ పశ్చాత్తాపడాలి. మూడవది, ఈ 2 కార్యాలు ఎప్పుడు జరిగినాయో మనం ప్రభు చేత కరగబడతాం. ఎలా కరగబడతాం చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలోనే 6వ అధ్యాయం 6వ వచనంలోనే, అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా ఎదుగు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను. ఆమేన్. 2, నీ దోషములు తొలగిపోయాను. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి దేవుని పిల్లలారా, ఎప్పుడైతే దేవుని వైపు చూసి, అంటే దేవుని యొక్క ఘనతను, ఖ్యాతిని, ప్రశంసను, స్థాయిని మనం చూడగలిగామో, మనమేంటో, మన దీనస్థితి ఏంటో, మన పరిస్థితి ఏంటో మనకి అర్థమయ్యి పశ్చాత్తాపడతాము. 3, ప్రభు చేత మనము కడగబడతాము. ఈ అనుభవాలు ఉన్నాయా? ఎవరు మనకు బోధించక్కర్లేదు. బోధించిన వాళ్ళు, ఇప్పుడు నేను బోధిస్తున్నానేమో వీటన్నిటికి దూరస్తుని కాదు సుమి. నేను కూడా, మనమందరమే ఇది గుర్తించుకోవాలి. ఎప్పుడైతే దేవుని సేవకులే కానీ, దేవుని లేకపోతే పరిచారకులే కానీ, ఒక స్థానంలో ఉండేవాళ్ళు కానీ, నేను అన్న స్వభావం పాపం విషయంలోనే రావాలి. కానీ మనకి ఏ విషయంలో కానీ నీవు నేను అని వచ్చిందా, నీవు కూడా అపవిత్రమైన పేదలతో ఉండవు అనుకున్నట్లే సిస్టర్, బ్రదర్. నేను బోధిస్తున్నాను అని నేను అనుకుంటే అపవిత్రమైన పెదవులతో ఉన్నానని అర్థం. నేను వాక్యం చెప్తున్నాను, నేను గొప్ప, నేను అని ఎప్పుడైతే వచ్చావో, సెల్ఫ్, సిన్, SIN, సిన్, నేను పతనమే, వినాశనమే, గర్వమే, అహంకారమే,
ఒక లీడర్షిప్ నీకు కావాలనుకుంటే వినాశనమే. అధికార స్థాయికి నువ్వు వెళ్ళాలనుకుంటే వినాశనమే. యేసు ప్రభు వారే దాసుని స్వరూపం దాల్చి వచ్చాడు. దాసుడు అంటే అర్థం ఏంటో తెలుసా? నౌకరు, పాలేరు, పని చేసేవాడు. మీరు దాసులేనా? దాసులు ఎక్కడుంటారు తెలుసా? కిరీటం పెట్టుకుని సింహాసనం మీద కూర్చుని గొప్పగా ఉంటారా? అది ఆయనే లేడు గొప్పగా. ఏంటి? మార్క్స్ వార్త 16 అధ్యాయాలు. 16 అధ్యాయాల్లో 16 అద్భుతాలు జరుగుతాయి. 16 అద్భుతాల్లో యేసు ప్రభు వారు ఒక మాట అంటాడు, ఈ సంగతి ఎక్కడా తెలియజెప్పొద్దు అంటాడు. మరుగై ఉంటాడు ఆయన. మనం ఒకవేళ ఎక్కడన్నా ప్రార్థన చేస్తే ఏదో దేవుడు కనుకరించి ఆ టయాన వాళ్ళకి జ్వరం పోయిందనుకో, ఇక చూడు మనం డప్పు కొట్టుకుంటాం, బో స్వస్థత ఉందండి. ఏంటి బొంద స్వస్థత వరం మనకుండేది. ఆయన మనల్ని గాడిదలాగా వాడుకున్నాడు అంతే. మన ద్వారా ఏదైనా కార్యం జరిగిందంటే మనం గాడిదలము అంటే కట్టబడిన గాడిదని విప్పాడు, మన మీద ఆయన ప్రయాణం చేయడానికి ఎక్కాడు. కాబట్టి కింద బట్టలు పరచబడ్డాయి అనుకోవాలి. అంతేగాని నేను రాజునైపోయాను, కిరీటం వచ్చేసింది అనుకుంటే నీ ఒగరుతో నింపబడి నీవు పతనానికి పరుగులు తీస్తున్న గుర్రమును పోలిన వాడవై, గుర్రమును పోలిన దానవై ఉంటావు. సరే, ఇక్కడ 2 కార్యాలు జరిగిపోయి దేవుని వైపు చూసావు కాబట్టి నీవేంటి అర్థమైంది, పశ్చాత్తాపడ్డావు. ఇప్పుడు ప్రభు చేత మనం చెప్పన్నట్టు ఈ 6వ వచనం ప్రకారంగా నువ్వు కడగబడ్డావు. కడగబడిన తర్వాత నువ్వేమయ్యో, నీ పెదరు తగిలి కనుక ప్రాయచిత్తపడ్డావు కనుక నీ దోషం పోయింది, నీ పాపం తొలగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? 8వ వచనం. అప్పుడు నేను ఎవని పంపెదును, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. చాలు. అమ్మమ్మ అక్కడ చూశాడు. చూసిన తర్వాత ఏమైంది? తనేంటో తనకు అర్థమైంది, తన జీవితం తనకు అర్థమైంది. కడగబడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, కడగబడ్డాడు ప్రభు చేత. 3 కార్యాలు జరిగిన తర్వాత ఇక్కడ వినటం ప్రారంభించాడు. ఇందాక మనం చదువుకున్నాం కదా, వారి చెవులు హృదయము పరిశుద్ధాత్మకు లోబడలేదని అపోస్తలుల కార్యంలో. ఇక్కడ నేను ఎవరిని పంపుతాను అంటంలోనే ఈయనకి ఏమైందంట, నిమిత్తం పోదని సెలవీయుగా నేను విన్నాను. దేవుని మాట వినాలంటే పై 3 జరగాలి. దేవుని వైపు చూడాలి, నీవేంటో నీకు అర్థం కావాలి, ప్రభు చేత పశ్చాత్తాపడాలి, కడగబడాలి. అప్పుడు నీవేంటో నీకు వినబడద్ది. ఆయన మాట వినటానికి, ఆయన మాటను వినటం ప్రారంభిస్తావు. నేను ముగిస్తున్నాను, టైం కూడా అయిపోయింది. నువ్వు ఎప్పుడైతే వింటావో అప్పుడు ఏమంటావు తెలుసా? నేను ఎవరిని పంపుతానంటున్నావా ప్రభా? ఏది నిన్ను గురించి చెప్పడానికి, ఏది నీ సింహాసనాన్ని గురించి చెప్పడానికి, నీ పరిశుద్ధతను గురించి చెప్పడానికి. నేను మనిషి ఏమై ఉన్నాడో ఆ సంగతి నేను ఎరిగాను కదా, నేను ఎరిగిందని చెప్పడానికి. నేను పాపిని, మీరు కూడా పాపమును ఒప్పుకోండి. నా పాపమును కాల్చాడు, కడిగాడు, నన్ను శుద్ధి చేశాడు, నన్ను ప్రక్షాళన చేశాడు. మీరు కూడా ఒప్పుకుంటే మిమ్మల్ని కూడా కలుగుతాడు, మిమ్మల్ని కూడా ప్రక్షాళన చేస్తాడు. ఆ సింహాసనం యొద్ద మీరున్న సంగతిని చూస్తారు. అబ్బా, ఆ పరిశుద్ధిని చూస్తాను, మీ నేత్రాలు తెరువు చేయబడతాయి. నేను తెరువు చేయబడ్డాను కాబట్టి ఆ సంగతి చెప్తానికి ఎవరు వెళ్తారో అన్నావా ప్రభా? నేను విన్నాను. అంతటా నేను మన ప్రార్థన ఎంత గర్వంగా ఉంటుంది తెలుసా? గరిష్ఠులు మనం ప్రార్థన అసలు దీనత్వం ఉందా? ప్రార్థన అంటే ఏంటో తెలుసా? అడుక్కోవటం అండి. అమ్మా ఆకలి అవుతుందమ్మా, అమ్మా అన్నం దీన్ని చాలా రోజులు అవుతుందమ్మా, సద్దన్నం ఉంటే ఒక ముద్ద పెడతావా తల్లి అని ఎలా అడుక్కుంటాడు ఆ భిక్షగాడు. నాన్నా, నా స్థితి ఇదయ్యా, నాన్న నాకు ఇది కావాలి, నాన్న నువ్వు నాకు సహాయం చేయి ప్రభువా.
నాన్న నాకు ఇది దయచేయి నాయన. నాన్న నేను నా జీవితంలో అయిపోయింది, క్షమించయ్యా. నా అవసరం తీర్చు. నా శరీర అవసరాలు, ఎవడైతే శరీర అవసరతను కొరకు ప్రార్థన చేస్తాడు వాడు క్రైస్తవుడు కాడు. మన సంబంధమైన వాడి కొరకు అడుగు, అప్పుడు నీకు కావాల్సినవన్నీ ఆయన ఇస్తాడు. దేవుని పిల్లలారా, అయ్యా చిత్తగించుము, నేనున్నానయ్యా, నన్ను పంపని డెడికేట్ చేసుకుంటా. ప్రతి ఒక్కడు ఒక స్వార్థికుడు అవుతాడు. ప్రతి ఒక్కడు కరపత్రం పట్టుకుంటాడు. ప్రతి ఒక్కడు ఎదుటి వాని కొరకు ప్రార్థన చేస్తాడు. ఇక ప్రతి ఒక్కడు, ఇందాక సిస్టర్ చెప్పినట్టు, ఎదుటింటి వారు పాప పాయిజన్ తీసుకొని చనిపోవడానికి సిద్ధంగా ఉందన్నట్టు ఆమె కోసం ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరు ఎదుటి వాని కొరకు ప్రార్థన చేస్తారు. మరి నీ జీవితంలో నువ్వు దేవుని వైపు చూస్తావా? అయితే నీవేంటి నీకు అర్థమవుద్ది. అర్థమైతే పశ్చాత్తాపడతావా? పశ్చాత్తాపడితే కడుగుతాడు. కడిగిన తర్వాత వెళ్తావా? నువ్వు డెడికేట్ చేసుకుంటావా? ప్రతిష్ఠించుకుంటావా? ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని నా సమయాన్ని అప్పగిస్తాను. ప్రేమ కలిగిన యేసయ్యా, నీకు వందనాలు. ఈ ఉదయకాలం దేవాన్ని వైపు చూడటానికి మేము మా జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు, నీవేంటో మాకు అర్థమైనప్పుడు, నేనేంటో నాకు అర్థమైంది ప్రభువా, నేను పాపినని. తర్వాత నేను పశ్చాత్తాపడినప్పుడు, ప్రభువా నువ్వు నన్ను కడిగావు నాయన. నువ్వు ఎప్పుడైతే నన్ను కడిగావో అప్పుడు నేను వింటూ ప్రారంభించి నీ కొరకు దేవ నా జీవితాన్నే డెడికేట్ చేసుకొని, నేనున్నాను, నన్ను పంపుమని సమర్పించుకుంటాను, ప్రతిష్ఠించుకుంటాను. ఆ రీతిగా మా ప్రియ బిడ్డలందరూ ఆ రీతిగా ఉండడానికి సహాయం చేయండి, కృప చూపండి, కనికరించండి. యేసు ప్రభువా, నేను మాట్లాడిన మాటల్లో నా గర్వం కానీ, నా అహంకారం కానీ, నా టాలెంట్ కానీ, నా జ్ఞానం కానీ ఉంటే ప్రభువా, బుద్ధిహీనుడను నన్ను క్షమించండి ప్రభువా. మీ స్వరమే ఉండాలి. అందుకొరకు వందనాలు చెల్లిస్తూ నా ప్రభువును, నా రాజును, నా రక్షకుడైన యేసు ప్రభు వారి పేరట ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. జీవయాగముగా మన శరీరము సమర్పించి, ఆ సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. ఈనాడు సందేశము యెషయా 6వ అధ్యాయము 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనము అందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొనెను. ఎప్పుడు చూచాడు దర్శనము? దేవాది దేవుని అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన వానిని ఎప్పుడు చూచాడు కన్నులారా? రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం. రాజైన ఉజ్జియా ఎప్పుడు మృతి పొందాడు? ఎలా మృతి పొందాడు? హృదయమున గర్వించి అహంకారంతో నిండుకొని, ఉజ్జియా అనే మారు పేరుకు, ఉజ్జియా అనే పేరుకు ఆధ్యాత్మికంగా గర్వము, అహంకారము. నేను ధూపం వేస్తావా? పరిశుద్ధ దేవునికి ధూపం వేస్తావా? ధూపం వేసే అధికారం ఎక్కడిది నీకు? ఓ గర్విష్టి ఉజ్జియా, అహంకారంతో నిండినవాడా, యాజకులకు ఇవ్వబడింది కదా, యాజకులు ధూపం వేయటానికి సిద్ధముగా ఉన్నారు కదా. హృదయమున గర్వించి రథములను బట్టి, గుర్రములను బట్టి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే అవయములను చంపేసుకోమన్నాడు పౌలన్న. అభిషేక బలముతో దాస్బాబు గారు మాట్లాడిన మాట, వాక్యము మనము మన జీవితంలో సరి చేసుకుందాం. మన హృదయమును, గర్వించిన హృదయమును చంపివేసుకోవాలి.
నేను నేను అనే అగ్రపీఠములను ఆశించి, ఉన్నత స్థానములను ఆశించి సంఘములు నిండా గర్వము నిండిపోయింది. సంఘమంతా గర్వము, నేను నేనే నేనే చేయాలి, నేనే పాట పాడాలి, నేనే వాక్యం బోధించాలి, నేనే పరిచర్య చేయాలి అనే గర్వము చంపేసుకుందాం ప్రియులారా. శరీరాశ, నేత్రాశ, జీవపుడమం అనే గుర్రములను రథములను చంపేసుకుందాం ప్రియులారా. 115 వచనములు ప్రవచించుచునే ఉండెను. మొదటి 5 అధ్యాయాలు 115 వచనాలు. అయితే సంపూర్ణముగా విశ్వరూప దర్శనమే, పరమ తండ్రి విశ్వరూప దర్శనమే చూచాడు, కన్నులారా చూచాడు. ఇప్పుడు చెప్పు, నువ్వెలాంటి వాడివో? అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను నశించి తిని, నా పవిత్రత పోనట్టు కారుతో నిప్పుతో కాల్చేశాడు పెదవులను, నాలుకను కాల్చేశాడు. మీ అపవిత్రత పోనట్లుగా మిమ్మల్ని ఎందుకు కాల్చడు అని సువార్త సుసమాచారము ప్రకటించ బయలుదేరుతారు. ఎవరిని పంపుదును? ఎవడున్నాడు నా కొరకై? నేనున్నాను ప్రభువా, నేనున్నాను, నీ కాడి కిందికి వస్తాను, మెడలు వంచుతాను. నేను నశించిపోయాను, నేను నశించి తిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా చక్కటి వాక్య సందేశము. దాస్ బాబన్న గారికి వందనాలు. హృదయపూర్వకంగా ఉజ్జియాను చంపేసుకోవాలి, అప్పుడే యెషయాకి దర్శనం. ఉజ్జియాను చంపేసుకుందాము, గర్వమును చంపేసుకుందాము. చనిపోయినప్పుడు ఏం జరిగిందో తెలుసా? పితరుడైన పరిశుద్ధుడైన దావీదు గారి దగ్గరికి సమాధి తోటకు పక్కన పడుకోవటానికి తేబడలేదు. గర్వముతో నిండినవాడు ఎక్కడో సమాధి తోట వెలుపల సామాన్యులు పడుకునే చోట మరణం పొందిన ఉజ్జియా భూస్థాపితమయ్యాడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేస్తారు. ముగింపు ప్రార్థన మీలో ఎవరైనా ప్రేరేపణ గల వారు ప్రార్థన చేయండి. దీని వాక్యమును బట్టి. తండ్రి నీకు స్తోత్రం. చేయండి.